హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జోనల్ కన్వీనర్ రావుల రామ్నాథ్ పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించడం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవాన్ని చాటడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, దుకాణ సముదాయాలపై జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. తమ మొబైల్ ఫోన్లలో సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్లో జాతీయ జెండాను పెట్టుకోవడానికి పిలుపునిచ్చారు. ఈ నెల 13న జిల్లా కేంద్రంలో తిరంగ ర్యాలీ సైతం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దేశ స్వాతంత్ర ఉత్సవాలను సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీతో సహా ఈరోజు దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఒక జాతీయ భావాలు, దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడి వల్ల ఈ ఉత్సవాలలో పాల్గొని 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొని దేశభక్తిని చాటాలని చెప్పేసి ఒక పక్కన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం ఇలా యువత చేతిలో ఉన్నది. యువత తలుచుకుంటే స్వామి వివేకానంద చెప్తుండే, ఏ దేశంలో యువతనైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి లేకపోతే నిద్రమత్తులో ఉండి దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి మర్చిపోతుందో ఆ దేశం పాతాళానికి వెళ్లిపోతుందని చెప్పేసి చెప్పేవాడు. ఏ దేశంలో యువత అయితే స్పందించి ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేసి దేశభక్తితో ముందుకెళ్తుందో ఆ దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని చెప్పేసి, అదే రకంగా ఇలా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ముందుకెళ్లడం జరుగుతున్నది. మరి ఇప్పుడున్నటువంటి యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఈ రోజు నుంచి 10 తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్క వ్యక్తి తమ సెల్ ఫోన్లలో, వాట్సాప్లలో డీపీలలో జాతీయ జెండాలను పెట్టాలని చెప్పేసి మేము ఇప్పుడే డీపీలను ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 12, 13వ తేదీలలో